10 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. అయితే ఈ సిరీస్ ఇండియా ఓడిపోయారా లేకపోతే ఆస్ట్రేలియా గెలిచారా? ఐ విల్ టెల్ యూ ద ఎగ్జాక్ట్ రీజన్స్ ఈ సిరీస్ ఆస్ట్రేలియా ఎట్లా గెలిచారో. ఇఫ్ యూఆర్ అ ప్యూర్ క్రికెట్ లవర్ ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫ్యాసినేటింగ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఈ వీడియో యాక్చువల్లీ నేను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అవ్వంగానే చేద్దాం అనుకున్నా, కాకపోతే ఆ టైంలో చాలా ఇమోషన్స్ ఆర్ ఇన్వాల్వ్, లాజికలీ చాలా మంది ఆలోచించారు ఆ టైంలో, అందుకనే ఐ వెయిటెడ్ ఫర్ ద రైట్ మూమెంట్. ఎనీవేస్, వీడియోకి వెళ్ళే కంటే ముందు మీకు ఒక లాజికల్ రిక్వెస్ట్, అదేంటంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ మై కంటెంట్. రీజన్ నెంబర్ 1, స్కెడ్యూలింగ్ అండ్ ప్లానింగ్. క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఆస్ట్రేలియా నుంచి చాలా ముందు నుంచే ప్లాన్ చేశారు ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి. 29 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది ఈ బీజీటీకి. 17 సిరీస్లో ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు 5 టెస్ట్ మ్యాచ్లు ఆడలే, ఇదే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడారు. ఇంతకుముందు ఐదర్ 3 మ్యాచెస్ లేకపోతే 4 మ్యాచెస్ ఆడేవాళ్ళు. దానికి కారణం ఏంటో తెలుసా? 5 టెస్ట్ ఆడింది కంబ్యాక్ చేయడానికి ఆస్ట్రేలియా. ఒకవేళ ఇండియా ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచి వర్షం కారణం వల్ల మ్యాచ్ అటు ఇటు అవుతే ఆస్ట్రేలియాకి ఎక్స్ట్రా టెస్ట్ మ్యాచ్ ఉండాలి కంబ్యాక్ చేస్తానికి. ఎగ్జాక్ట్లీ అదే అయింది సిరీస్. చూడండి, ఫస్ట్ మ్యాచ్ పర్స్లో ఇండియా గెలిచిందా, ఒక మ్యాచ్ వర్షం కారణం వల్ల డ్రా అయిందా, దాని తర్వాత కూడా ఆస్ట్రేలియా వచ్చి కంబ్యాక్ చేశారు. అండ్ ప్లానింగ్ చూడండి, 5 టెస్ట్ మ్యాచ్లు కంప్లీట్ గ్రీన్ వికెట్స్. అది పర్త్ నుంచి సిడ్నీ దాకా. సిడ్నీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి గ్రీన్ వికెట్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా, ఈ స్టార్ట్ చూడండి. ఇంతవరకు నేథన్ లయన్ ఇన్ని తక్కువ ఓవర్లు అంటే 122 ఓవర్స్ వేసాడు, అది కూడా 5 టెస్ట్ మ్యాచ్లో. ఇంతకుముందు ఎప్పుడు తను 200 పైన ఓవర్స్, 170 పైన ఓవర్స్ వేసాడు, అది కూడా 4 టెస్ట్ మ్యాచెస్లోనే. సో స్పిన్నర్స్ అవుట్ ఆఫ్ ద ఈక్వేషన్ చేశారు ఇండియా స్పిన్నర్స్ని గ్రీన్ పిచ్చెస్ ఇచ్చి. దీంతో పాటు మ్యాచ్ మధ్యలో గ్యాప్స్ మీరు నోటీస్ చేశారో లేదో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్ట్ మధ్యలో 9 డేస్ గ్యాప్, థర్డ్ టెస్ట్ ఇంకా 4th టెస్ట్ మధ్యలో 7 డేస్ గ్యాప్. దానికి కారణం ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్ ఫ్రెష్ ఉండాలి. వాళ్ళకి ఉన్న 4 ఫాస్ట్ బౌలర్స్లో 3 ఫాస్ట్ బౌలర్స్ ఆర్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్. కమిన్స్ ఒకటే 32, మిగతా అందరూ వాళ్ళు హేజల్వుడ్ కానీ బోలెండ్ కానీ స్టార్క్ కానీ దే ఆర్ ఆల్ 35. సో వాళ్ళకి రెస్ట్ ఉండి ఫ్రెష్ ఉండాలని చెప్పేసి మ్యాచ్ మధ్యలో గ్యాప్స్ ఇచ్చారు. ట్రిమెండస్ ప్లానింగ్ అండ్ స్కెడ్యూలింగ్. దట్ వాజ్ రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్. దీనికి క్లియర్ ఎవిడెన్స్ ఏంటంటే బోలెండ్, స్టార్, కమిన్స్ ఇంకా హేజల్వుడ్ కలిపి టెస్ట్ కెరియర్లో 1005 వికెట్స్ ఉన్నాయి. ఇంకోవైపు ఇండియా ఫాస్ట్ బౌలర్స్కి బూమ్రాకి 200 వికెట్లు, సిరాజ్కో 100 వికెట్లు, అంత హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి ఇంకా ఆకాష్ దీప్ కలిపి మొత్తం వీళ్ళందరి వికెట్స్ కలిపితే 329 వికెట్స్ ఉన్నాయి. అంటే అన్ని వికెట్స్ కలిపి మిచెల్ స్టార్ కెరియర్ టెస్ట్ క్రికెట్లో కంపేర్ చేస్తే అన్ని వికెట్స్ లేవు. దట్ షోస్ ద ఎక్స్పీరియన్స్ వాట్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్స్ హ్యావ్. అది చాలా ఫరక్ పడింది. బౌలింగ్ యూనిట్లు ఎప్పుడు ఉంటేనే మ్యాచెస్ గెలుస్తారు. మీరు అనుకుంటున్నారా బ్యాటింగ్ వల్లనే ఓడిపోయామని? దట్ ఈస్ నాట్ ద మెయిన్ రీజన్. ఈ స్టాట్ చూడండి, టాప్ 6 బ్యాటర్స్ బోత్ ద టీమ్స్ నుంచి లాస్ట్లో హైయెస్ట్ రన్ గెటర్స్ చూస్తే ఈ బీజీటీలో 4 ఇండియన్స్ ఉన్నారు. క్యాన్ యూ బిలీవ్ ఇట్? చాలా మందికి తెలియదు ఇది. ఓన్లీ 2 వాళ్ళ బ్యాటర్స్ ఉంది, స్మిత్ ఇంకా ట్రావిస్ హెడ్. మిగతా 4 మనము బ్యాటర్స్ కొట్టింది. అయినా ఈ టెస్ట్ సిరీస్ వాళ్ళు గెలిచారంటే దాని అర్థం ఏంటి? యూ నీడ్ ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్స్. వాళ్ళ దగ్గర 3rd ఫాస్ట్ బౌలర్ 4th ఫాస్ట్ బౌలర్ ఎవరు? హేజల్వుడ్ ఇంకా బోలెండ్. హేజల్వుడ్కి ఇంజరీ అయితే బోలెండ్ వచ్చి వేసాడు. ఎట్లా వేసాడు? గ్రీన్ పిచెస్ మీద ఆడి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్స్ యూజ్ చేసి అస్సలు మన బ్యాటర్స్ని ఫామ్లోనే రానిలే. విరాట్ కోహ్లీ ఒక 100 కొట్టాడు, అది కూడా ఎక్కడంటే ఫస్ట్ టెస్ట్ పర్త్లో 200 రన్స్ పార్ట్నర్షిప్ అయిన తర్వాత దట్ వాజ్ ద బెస్ట్ టైం టు బ్యాట్. బౌలర్స్ అలసిపోయి ఉన్నారు. ఆ టైంలో తన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఫామ్లో లేకపోయినా విరాట్ 100 కొట్టాడు. దాని తర్వాత ఫామ్లో రానిలే. ఎక్సలెంట్ ప్లానింగ్. బోలెండ్ కానీ స్టార్క్ కానీ వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి గ్రీన్ టాప్స్లో ఆడిపించి కంటిన్యూస్గా పేషెన్స్ టెస్ట్ చేసి యాక్యురేట్ బౌలింగ్ వేశారు. అది దెబ్బతీసింది ఇండియాని. బ్యాటర్స్ ఎక్కువ రన్స్ కొట్టలేదు, అంటే కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ రాలే. కానీ ద మెయిన్ ఫ్యాక్టర్ ఇక్కడ నేను ఏం తెలియజేస్తున్నా మీకంటే బౌలింగ్ వాజ్ ద డిఫరెన్స్. దిస్ ఈజ్ రీజన్ నెంబర్ 2. రీజన్ నెంబర్ 3, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే ఇక్కడే చాలా గడబడైంది. టీమ్ కాంబినేషన్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు ఫామ్లో లేరు, మనందరికీ తెలుసు. దానివల్ల ఏమైందంటే ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్ని ఆడిపోయాల్సి వచ్చింది ఇండియన్ టీం. అది మీరు నితీష్ కుమార్ రెడ్డి అయినా లేకపోతే వాషింగ్టన్ సుందర్నైనా ఎక్స్ట్రా ఆల్రౌండర్స్ బ్యాటింగ్ కేపబిలిటీ ఉన్న వాళ్ళని ఆడిపోయాల్సి వచ్చింది. దానికి కారణము వీళ్ళిద్దరు ఫామ్లో లేయటం వల్ల. అక్కడ నుంచి ఇక్కడ ఎఫెక్ట్ అయిందనమాట. చూడండి, ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు.
ఫస్ట్ మ్యాచ్ మనం పర్త్లో గెలిచాం. సెకండ్ టెస్ట్ పింక్ బాల్ టెస్ట్, ఇండియా 180 ఆల్అౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా వేర్ 100 ఫర్ 3. ఆ టైంలో అక్కడ నుంచి కొలాప్స్ అవ్వచ్చు. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్కి వచ్చాడు, బూమ్రా, సిరాజ్ అందరూ అలసిపోయి ఉన్నారు. అప్పుడు మనకు కావాల్సింది థర్డ్ ఫాస్ట్ బౌలర్. ఆ టైంలో థర్డ్ అండ్ ఫోర్త్ ఫాస్ట్ బౌలర్ ఉంటే, సపోర్ట్ ఉంటే ఇంకో వికెట్ తీసేవాళ్ళం. ఇక్కడ ప్లేలో వచ్చేవాడు మొహమ్మద్ షమి, ఎక్స్పీరియన్స్ బౌలర్, లేడు. అక్కడ ఏం చేశాడు, హర్షిత్ రాణా వేశాడు. హర్షిత్ రాణా 5.5 రన్స్ ఇచ్చాడు ఆ స్పెల్లో. ఏం చేశారు ఆస్ట్రేలియా ప్లాన్ ప్రకారం, ట్రావిస్ హెడ్ వచ్చి ఆ థర్డ్ ఫాస్ట్ బౌలర్ని అటాక్ చేశాడు, 140 కొట్టాడు. అదే డిఫరెన్స్ ఉంటుంది ఆ మ్యాచ్లో. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, థర్డ్ అండ్ ఫోర్త్ ఫాస్ట్ బౌలర్ ఇండియా ఎక్కువ కన్సిస్టెంట్గా ఆడిపిలేపారు. అంటే థర్డ్ ఫాస్ట్ బౌలర్ నడిపిపోతే అట్లీస్ట్ ఫోర్త్ ఫాస్ట్ బౌలర్ ఉండాలి కదా. ఇంతకుముందు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్నప్పుడు శార్దుల్ ఠాకూర్ ఆ రోల్ ఆడేవాడు, కానీ ఇప్పుడు అది మిస్సింగ్ ఉండింది. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ మోర్ నాట్ లైక్ ఏ బౌలర్, ఈ ప్లేడ్ లైక్ ఏ బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్. కానీ తను ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ చాలా మంచి చేశాడు, బ్యాటింగ్లో అద్భుతంగా చేశాడు. ఆయన ఆడిపియాల్సి వచ్చింది. మీరు టీమ్ మేనేజ్మెంట్ ఏం అనలేము ఇక్కడ. అక్కడ ఇద్దరు బ్యాటర్స్ లేరు కాబట్టి ఫామ్లో ఇక్కడ నితీష్ని ఆడిపియాల్సి వచ్చింది. బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ వచ్చింది కానీ బౌలింగ్లో రాలే. అది ఆస్ట్రేలియా అడ్వాంటేజ్ తీసుకున్నారు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు టెల్ యూ. టీమ్ కాంబినేషన్ ఖరాబ్ అయిపోయింది వీళ్ళిద్దరు ఫామ్లో లేపేసరికి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. నెంబర్ 3 రీజన్ ఇది. ఇంకా టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న డిసిషన్స్ వైపు వద్దాం. చాలామంది ఎక్స్ ప్లేయర్స్ ఇంక్లూడింగ్ గవాస్కర్ కానీ, కామెంటేటర్స్ కానీ, ఎక్స్ క్రికెటర్స్ కానీ ఏమంటున్నారంటే, అసలు ఈ సపోర్ట్ స్టాఫ్ తీసుకున్న డిసిషన్స్ అట్లా అయింది, ఇట్లా అయింది, అసలు వీళ్ళని తీసేసేయాలి, అసలు అకౌంటబిలిటీ ఉండాలి అంటున్నారు. ఐ టెల్ యూ మై పాయింట్ ఆఫ్ వ్యూ. వాట్ ఎవర్ డిసిషన్స్ వీళ్ళు తీసుకున్న, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ కానీ, సీనియర్ కోర్ గ్రూప్ కానీ తీసుకున్న డిసిషన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ రైట్. ఫస్ట్ టెస్ట్ నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఇద్దరు డెబ్యూటెంట్స్ని ఆడిపిస్తే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. ఎందుకు, వాషింగ్టన్ సుందర్ని కూడా ఆడిపిస్తే హెడ్ ఆఫ్ అశ్విన్, తను కూడా 80 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు విరాట్ కోహ్లీతో, 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ దాని తర్వాత థర్డ్ టెస్ట్ జడేజాని ఆడిపిస్తే తను బ్యాటింగ్లో రన్స్ కొట్టాడు. అండ్ వాట్ ఎవర్ డిసిషన్స్ వర్ టేకెన్ మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ రైట్. ప్రాబ్లం వచ్చి ఎక్కడైందంటే, నేను ఇందాక చెప్పినట్టు ఇండియా ఇద్దరు బ్యాటర్స్ ఫామ్లో లేరు. ఆ రిపుల్ ఎఫెక్ట్ బౌలింగ్లో పడింది, బౌలర్స్ని తీసుకోలేపారు. అండ్ అక్కడ ఆస్ట్రేలియా బ్యాటర్స్ని అవుట్ చేయలేపారు. అది ఫరక్ పడింది. గ్రీన్ పిచ్చెస్లో మనకు కావాల్సింది మంచి యాక్యురేట్ వేసే బౌలర్స్, థర్డ్ అండ్ ఫోర్త్ 4 ఫాస్ట్ బౌలర్స్ ఆడాల్సింది. అక్కడ ఫరక్ పడింది టెస్ట్ మ్యాచ్. అండ్ ఇంకోటి మీరు ఆలోచించాల్సింది, మనం కంపీట్ చేస్తుంది ఆస్ట్రేలియాతో. వాళ్ళు 10 years మనం డామినేట్ చేసిన తర్వాత ఊరికనే వాళ్ళు వదులుతారా? ఈసారి బెటర్ ప్లానింగ్తో వచ్చారు. లాస్ట్ ఇయర్ WTC ఛాంపియన్స్, ఎన్నిసార్లు వరల్డ్ కప్ గెలిచారు. దానికి అన్ని కారణాలు ఏంటి? దే హ్యావ్ ద బెస్ట్ బౌలింగ్ లైనప్ ప్లస్ ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఈసారి మన దగ్గర అది ల్యాకింగ్ ఉంది. ఎప్పుడు మీరు చూడండి, బ్యాట్స్మెన్స్ విల్ విన్ యూ మ్యాచెస్, కానీ బౌలర్స్ విల్ విన్ యూ టోర్నమెంట్స్. ఈ సేయింగ్ మీకు తెలుసు కదా. ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇదే. ఆస్ట్రేలియా గెలుస్తూ ఉంటారు. మీకు ఐపీఎల్ అంటే చాలా ఇష్టం కదా, ఐపీఎల్ ఎగ్జాంపులే ఇస్తాం మీకు. లాస్ట్ ఇయర్ ఏమైంది ఐపీఎల్ ఫైనల్స్కి? పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజ్ ఎ బ్యాటింగ్ ఓరియంటెడ్ టీమ్, కేకేఆర్ ఈజ్ ఎ బౌలింగ్ ఓరియంటెడ్ టీమ్. స్టార్క్ ఎట్లాంటి బౌలర్స్ ఉన్నారు, సునీల్ నారాయణ్, అందరు మిస్టరీ స్పిన్నర్స్. ఫైనల్లీ మ్యాచ్ ఎవరు గెలిచారు? బౌలింగ్ యూనిట్ ఎవరికి స్ట్రాంగ్ ఉందో. సన్ రైజర్స్ని తక్కువ ఆల్అౌట్ చేసి చేజ్ చేశారు కేకేఆర్. సో బౌలర్స్ విల్ ఆల్వేస్ విన్ యూ టోర్నమెంట్స్. ఈ సిరీస్లో కూడా అదే ఫరక్ పడింది. సో మోర్ దెన్ ఇండియా ఈ సిరీస్ ఓడిపోయిన దానికంటే ఆస్ట్రేలియా గెలిచింది అనాలి. ఐ థింక్ దట్స్ రైట్ వే టు పుట్ ఇట్. ప్రతి ప్లేయర్, ప్రతి సపోర్ట్ స్టాఫ్ అందరూ టీం గెలుస్తానికి ప్రయత్నం చేశారు ఇక్కడ. ఎవ్రీ వన్ హ్యాడ్ ద రైట్ ఇంటెన్షన్స్, బట్ ఆస్ట్రేలియా యాక్సెప్ట్ చేయాలి, వెరీ బెటర్ అట్ దిస్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? లెట్ మీ నో. మీ కమెంట్స్ రానియండి కింద. మీరు నాకు అగ్రీ అవ్వచ్చు, డిసగ్రీ అవ్వచ్చు. ఇఫ్ దిస్ వాజ్ ఇన్ఫర్మేటివ్, మీరు కొత్త పాయింట్స్ నేర్చుకుంటే అది కూడా మీరు కమెంట్ చేయొచ్చు. యూ కెన్ కమెంట్, బట్ ఇంటరాక్షన్ ఈజ్ ద మెయిన్ థింగ్. ప్లీజ్ డూ కమెంట్. సో ఈ ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇట్ విల్ బీ మోర్ ఇన్ఫర్మేటివ్. మీ దగ్గర నుంచి కూడా చాలా కమెంట్స్ వస్తే నాకు కూడా మజా వస్తుంది. ఐ వాంట్ టు సీ వాట్స్ గోయింగ్ అరౌండ్. సో డూ కమెంట్. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ సో మచ్. Keep do commenting and don't forget to subscribe. See ya.